హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో స్టూడియో 666 అండ్ ఇన్ఫినిట్ స్టార్మ్ ఈ రెండు మూవీస్ గురించి కూడా ఒకే వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం భయ్య. రెండు కూడా 2022 మూవీసే. రీసెంట్ గానే తెలుగు డబ్ వెర్షన్ తో అయితే మీకు ఆన్లైన్ కి రావడం జరిగింది. బట్ రెండు కూడా మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే ఓటీటీలో దొరికేస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ అయితే స్టూడియో 666 గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. ఇది ఒక హారర్ కామెడీ మ్యూజిక్ మూవీ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రాక్ బ్యాండ్ ఫైటర్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళైతే ఒక హాంటెడ్ మ్యాన్షన్ లోకి ఒక ఆల్బమ్ రికార్డ్ చేయడానికి అయితే వెళ్తారనమాట. కానీ మ్యాన్షన్ లో ఉన్న ఈవిల్ ఫోర్సెస్ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే క్రేజీ బ్లెండ్ ఆఫ్ కామెడీ భయ్య. అంటే ఓవర్ ది టాప్ హారర్ అయితే ఉంటుంది అనమాట. ఆ హారర్ ని కామెడీ బాగా మిక్స్ చేస్తారు. పైగా ఫన్ బ్యాండ్ కెమిస్ట్రీ అయితే ఉంటుంది. ఆ గూఫీ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. అంటే ఒక టిపికల్ వేలో ఉంటుంది అనమాట కామెడీ అన్నది. పైగా ప్రాక్టికల్ గోర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అది హారర్ ఫ్యాన్స్ కి అయితే బాగా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్తే. అండ్ కొంచెం మ్యూజిక్ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే కనుక మెంటల్ మ్యూజిక్ అయితే ఉంటుంది అనమాట. బోనస్ ఎంటర్టైన్మెంట్ కింద. అండ్ నాట్ ఏ సీరియస్ హారర్ భయ్య. ఒక ప్యూర్ ఫన్ రైట్ అని చెప్తే కేవలం హారర్ కామెడీ కోసం చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఓవర్ ది టాప్ వైలెన్స్ భయ్య. నిజం చెప్తున్నా, సెన్సిటివ్ వ్యూవర్స్ కి అయితే వర్కౌట్ అవుతూ వైలెన్స్ అయితే చాలా ఘోరంగా చూపిస్తారు. మరీ ఓవర్ ది టాప్ అయితే ఉంటుంది. స్టోరీ సింపుల్ గానే ఉంటుంది. మరి అంత సూపర్ స్టోరీ ఏం కాదు. ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఫెమిలియర్ గానే ఉంటుంది. ఈజీగా గెస్ చేయొచ్చు ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. ఆ హారర్ కామెడీ మీద అండ్ ఆ కిల్లింగ్స్ మీదే ఫోకస్ చేసుకున్నారు. అంతకు మించి అయితే ఏమి ఉండదు భయ్య మూవీలో. ఓవరాల్ గా చెప్పాలంటే ఎవరన్నా మీరు కనుక ఒక హారర్ కామెడీ ఎలా ఉన్నా పర్లేదు, ఓవర్ ది టాప్ సీన్స్ ఉన్నా పర్లేదు, ఆ గోర్ అండ్ కిల్లింగ్స్ ఇలాంటివి ఉండాలి అనుకుంటే కనుక టైం పాస్ కి చూడొచ్చు. అంతకు మించి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదైతే ఫ్యామిలీ వాచబుల్ ఏం కాదు భయ్య. జస్ట్ టైం పాస్ వాచ్ చూద్దాం అనుకుంటే చూడండి. నెక్స్ట్ ఇన్ఫినిట్ స్టార్మ్ మూవీ రన్ టైం అయితే 1 hour 37 minutes అయితే ఉంటుంది. ఇది కూడా తెలుగు డబ్బింగ్ లోనే ఉంది. ఇది ఒక సర్వైవల్ డ్రామా అనమాట. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మౌంట్ వాషింగ్టన్ లో హైకింగ్ కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్డ్ క్లైంబర్ అయిన ప్యామ్ ఒక డెడ్లీ స్నో స్టార్మ్ లో అయితే ట్రాప్ అయిపోద్ది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇది ఇన్స్పైర్డ్ బై ఒక ట్రూ స్టోరీ అనమాట. అందువల్ల కొంచెం ఎమోషనల్ వెయిట్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. అండ్ నవోమి వాట్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. పర్ఫార్మెన్స్ పరంగా మూవీ మీరు చూడగలుగుతారు అన్నమాట. చివరి వరకు కూడా ఆ మౌంటైన్ విజువల్స్ ఇదంతా కూడా చాలా డేంజరస్ గా చూపిస్తారు. అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. కొంచెం మెసేజ్ కూడా బాగానే ప్రెజెంట్ చేసుకున్నారు. హ్యూమన్ కనెక్షన్ గురించి ఇదంతా కూడా ఓకే, మరీ రుద్దే లేదు కానీ స్టోరీకి బాగా బ్లెండ్ అవుతుంది అనమాట. పైగా షార్ట్ రన్ టైమే ఎంగేజింగ్ గా తీసుకెళ్తారు. సో మంచిగా టైం పాస్ అయిపోతుంది మీకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మీరు కనుక యాక్షన్ లవర్స్, యాక్షన్ మూవీస్ కోసం చూస్తున్నట్లయితే ఇందులో అదేముంటది భయ్య. చాలా స్లో పేసింగ్ డ్రామా అయితే నడుస్తూ ఉంటుంది. పైగా కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా రిపిటేటివ్ గా అనిపిస్తుంటే బోర్ కొట్టేస్తాయి అనమాట. అండ్ స్టోరీలో కూడా పెద్దగా హెవీ థ్రిల్స్ కానీ ట్విస్ట్లు కానీ ఏముండవు. నార్మల్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అంతగా సర్ప్రైజెస్ ఏం ఫీల్ అవ్వరు మీరు. ఈ ఇన్ఫినిట్ స్టార్మ్ కూడా ఓవరాల్ గా చెప్పాలంటే ఒక హార్ట్ ఫెల్ట్ సర్వైవల్ డ్రామా భయ్య. లెస్ అబౌట్ యాక్షన్, మోర్ అబౌట్ హ్యూమన్ స్పిరిట్ అండ్ ఎండ్యూరెన్స్. సర్వైవల్ డ్రామా, అది కూడా ఇన్స్పైర్డ్ బై ట్రూ స్టోరీ కాబట్టి ఒకసారి చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇదైతే ఫ్యామిలీ వాచబుల్ నే, ప్రాబ్లం ఏం లేదు. రెండు కూడా యావరేజ్ మూవీసే. జస్ట్ టైం పాస్ కి అయితే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. స్టూడియో 666 అయితే ఫ్యామిలీ వాచబుల్ కాదు. ఇన్ఫినిట్ స్టార్మ్ అయితే ఫ్యామిలీ వాచబుల్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.